ఎలిమినేట్ చేయాలంటే ఎవరెవరిని ఎలిమినేట్ చేస్తారు? సోనియా, పృథ్వీ, ఇంకా యష్మిక. వాళ్ళ ముగ్గురు వెళ్ళిపోవాలని అనుకుంటున్నాను. ఎందుకమ్మా? వాళ్ళ ముగ్గురు గేమ్ నాకు నచ్చలేదు. అంటే యష్మిక కూడా ఎలా ఆడుతుంది? చాలా అగ్రెసివ్ గా ఆడుతుంది. అంటే బేసిక్ గా అంత అవసరం లేదు, అంత అగ్రెసివ్ రియాక్ట్ అవ్వాల్సిన అవసరం. మొన్న జరిగిన టాస్క్ లో అసలు చాలా అస్సలు నచ్చలేదు. యాటిట్యూడ్ మీకు ఎలా అనిపించింది? అగ్రెసివ్ రతికా, శోభా శెట్టి అనుకోవచ్చా? అంతకంటే ఎక్కువ టాప్ 5 ఎవరు ఉంటారమ్మా? టాప్ 5 లో విష్ణుప్రియ, నిఖిల్, ఇంకా నబిల్, శేఖర్ పాషా, నైనిక. అమ్మాయిల్లో నైనిక ఉన్నాడేమో. మణికంఠ ఉన్నాడా? మణికంఠ వేస్ట్ అంటే అంటే ఏమో ఇక ముందు వెళ్ళి. విష్ణుప్రియ ఎలా ఆడుతున్నాము? అంటే తనకి కొన్ని పాయింట్స్ మాట్లాడడం రావట్లేదు. స్టాండ్ తీసుకోవాల్సిన టైంలో కొంచెం కొంచెం లూజ్ టాక్, అంటే మనోళ్ళే కదా అని చెప్పి మాట్లాడేస్తుంది. ప్రతి ఒక్కరు దాన్ని చాలా సీరియస్ గా తీసుకుంటున్నారు. అవి ఆ పాయింట్ హైలైట్ చేసి మాట్లాడుతున్నారు. ఇంకా టాప్ 5 ఉంటారు విష్ణుప్రియ? ఉంటారు. నిఖిల్ ఎలా ఆడుతున్నాడు? ఎక్కడ సేఫ్ జోన్ లో ఆడుతున్నట్టు అనిపిస్తుంది. లేదు ఆయన సోనియాని ఎంటర్టైన్ చేయడం ఆపేస్తే ఆయన గేమ్ ఆయన బాగా ఆడుతాడు. సోనియాని ఒక్కదాన్ని కట్ చేసేస్తే ఆయన గేమ్ బాగా. మరి సోనియా నువ్వు సిగరెట్ మానేస్తే నీకు ఏదైనా ఇస్తా అంటే ఏమి ఇస్తుందని ఎక్స్పెక్ట్ చేయొచ్చు? వాళ్ళిద్దరి మధ్య ఉన్నట్టు అండర్స్టాండ్, దాని గురించి మేము మాట్లాడాలి. పృథ్వీరాజ్, సోనియా అంటే హగ్స్ ఎక్కువైపోతున్నాయి, గేమ్ తగ్గిపోతుందని చాలా మంది కామెంట్ చేస్తున్నారు. ఎవరి గురించి? పృథ్వీరాజ్, సోనియా, పృథ్వీరాజ్, నిఖిల్. లవ్ ట్రాక్ నడుస్తుంది కదండి, దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? అట్లా నడిపిస్తే ఎక్కువ రోజులు ఉంటారు అనుకోని అలా నడిపిస్తుందేమో అని అనిపిస్తుంది. సోనియా జెన్యూన్ అమ్మా లేదంటే ఎక్కడో ఫేక్ గేమ్ ఆడుతుంది వచ్చింది? అంటే ఆమె విషయంలో ఆమెకున్న క్లారిటీ ఏంటంటే, నేను ఇక్కడ ఎవరో ఒకరితో లవ్ ట్రాక్ మెయింటైన్ చేస్తే ఈ హౌస్ లో ఇంకొన్ని ఎక్కువ రోజులు ఉండొచ్చు అన్న మైండ్ సెట్ ఆడుతుందేమో అని నాకు అనిపిస్తుంది. నాగార్జున గారు కూడా ఫైర్ అయ్యారు మన యష్మిక గౌడ మీద వచ్చేసి కరెక్ట్ గా చేయట్లేదు అనేసి. మీకు ఓకేనా? నబిల్ కూడా పొగిడారు. సో మీకు ఎలా అనిపిస్తుంది? గేమ్ ఎలా అనిపించింది? నబిల్ ఎలా ఉంది? నబిల్ లాస్ట్ వీక్ తో కంపేర్ చేసుకుంటే ఇప్పుడు చాలా బాగా గేమ్ ఆడుతున్నాడు. అంటే మిగతా వాళ్ళందరూ పక్కన వాళ్ళు సపోర్ట్ తీసుకుంటారు అనిపించింది. నబిల్ అయితే సింగిల్ గా ఆడుతున్నాడు. ఆయన నాకు ఎవరి సపోర్ట్ అవసరం లేదు, నా గేమ్ నేను ఆడతా అని చెప్పి కొంతమంది రీఎంట్రీ ఇస్తున్నారు. శోభా శెట్టి, మన టేస్టీ తేజ, చాలా మంది మళ్ళీ 2.0 అని చెప్పేసి లాంచ్ చేస్తున్నారు 5th తారీఖు. సో మీకు ఎలా అనిపిస్తుంది? మళ్ళా ఇంకేమో వాళ్ళు వచ్చాక, ఇప్పుడు ఎలాగో ఆల్రెడీ బిగ్ బాస్ కి బజ్ లేదు కాబట్టి ఇంకా వాళ్ళు వచ్చాక ఏమైనా కొంచెం ఆడియన్స్ ఇంట్రెస్ట్ చూపించే ఛాన్స్. శోభా శెట్టి ఆల్రెడీ గ్రౌస్ లో ఉందంటున్నారు, ప్రతిగా ఉందంటున్నారు. మళ్ళీ శోభా శెట్టి వస్తే ఎలా ఉండబోతుంది? ఇక యష్మి, శోభా శెట్టి ఇద్దరు కలిసి ఆడతారు. ఫైనలీ ఎవరు గెలుస్తారు అనుకుంటారు మీ ఫేవరెట్ కంటెస్ట్? అంటే 2 weeks అవుతుంది కాబట్టి వీళ్ళు ఫేవరెట్ వాళ్ళు ఫేవరెట్ అని ఏం లేదు.